ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో కిందనే ఎగ్జామ్ లింక్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే మీరు వీడియో పూర్తిగా వినండి. విన్న తర్వాత మీరు కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఎగ్జామ్ సంబంధించి లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఎగ్జామ్ అనేది విజయవంతంగా పూర్తి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు థర్డ్ క్లాస్ తెలుగు నుంచి కొన్ని బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. థర్డ్ క్లాస్ మొత్తంగా. ఇక ఒకటో ప్రశ్న, సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల కనువోయ్ తెనుంగురేడా అనే పంక్తులతో సాగే తెలుగు తల్లి పాఠ్యాంశ రచయిత ఎవరు? సో ఒకటి ఆప్షన్ 1 శ్రీరంగం నారాయణ బాబు, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య, శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఇక దీనికి సంబంధించి మనకు రైట్ ఆన్సర్ ఏది అంటే శ్రీరంగం శ్రీనివాసరావు అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, తల్లి భారతి వందనం గేయ రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అనేది మనకు రాయప్రోలు సుబ్బారావు అనేది మనకు రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక మనకు తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న, ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు అన్న పంక్తులు గల గేయం ఏది? సో బంగారు పాపాయి ఆప్షన్ 1, ఆప్షన్ 2 కలపండి చేయి చేయి, రేలారే రేలా ఏరువక. ఓకే, సో ఇక దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నాలుగవ ప్రశ్న, కనవోయి తెలుగు రేడా అదే నీ అనుంగు నేల. అనుంగు అనగా అర్థం ఏమిటని అడిగారు. చల్లనైన, విశాలమైన, స్వచ్ఛమైన, ప్రియమైన. ఓకే, ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా తదుపరి ప్రశ్న, ఐదవ ప్రశ్న, దాశరథి కృష్ణమాచార్యకు సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి. ఒకటి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం వంటి రచనలు చేశారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అనంతం వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా పనిచేశారు. ఓకే, దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 3 అనంతం వీరి స్వీయ చరిత్ర అనేది మనకు రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, ఆరవ ప్రశ్న, తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో అనే దానిని పూరించండి. సో ఖాళీ ప్రదేశంతో మనకు సరైన పదంతో పూరించాలి. ఇక్కడ మల్లెలము, చందమామలము, గువ్వలము, గోరింకలము. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మల్లెలము అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, ఏడవ ప్రశ్న, జింక కథ ఈ కథల నుండి గ్రహించబడింది. సో పంచతంత్ర కథలు, జానపద కథలు, జాతక కథలు, ఈసప్ కథలు. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ జాతక కథల నుంచి తీసుకోవడం అనేది అయితే జరిగింది. సో తదుపరి ప్రశ్న, ఎనిమిదవ ప్రశ్న, మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలో ఓయ్ పరమానందం ఒరై పరమ అంటూ పేరయ్య కేకలు వేశాడు. ఈ వాక్యంలో ఓయ్ అనే వ్యాకరణ పరిభాషిక ప్రకారం ఏమవుతుంది? అవ్యయమా, విశేషణమా, క్రియా విశేషణమా, సర్వనామమా? సో ఇది మనకు వ్యాకరణం నుంచి అడిగినటువంటి ప్రశ్న అనమాట. ఇక దీనికి సంబంధించి మనకి ఏమవుతుందంటే అవ్యయం అనేది మనకు అవుతుంది. ఓయి, ఓరి, ఓసి అనేది మనకు అవ్యయం అనేది అవుతుంది అనమాట. ఇక తదుపరి ప్రశ్న, తొమ్మిదవ ప్రశ్న, మర్యాద చేద్దాం పాఠ్యాంశం అనేది దీని నుంచి గ్రహించబడింది. జానపద కథలు, పంచతంత్ర కథలు, జాతక కథలు, పరమానందయ్య కథలు. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 పరమానందయ్య కథల నుంచి మనకు రచించడం అనేది జరిగింది. ఇక తదుపరి ప్రశ్న, 10వ ప్రశ్న, రేలారే రేల జానపద గేయ రచయిత ఎవరు? బిరుదురాజు రామరాజు, అజ్ఞాత కవి, ఆలూరి బైరాగి, మంచాల జగన్నాథరావు. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అజ్ఞాత కవి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 11వ ప్రశ్న, తదుపరి ప్రశ్న, నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి, నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేల్కొల్పు పాడిన కవి. దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, బసవరాజ్ అప్పారావు, దాశరథి కృష్ణమాచార్య. ఇక దీనికి సంబంధించి మనకు రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, 12వ ప్రశ్న, మేమంతా నీ పిల్లలం నీ చల్లని బడిలో మల్లెలం ఇందుకు అలంకారం ఏదని అడిగారు. అంత్యానుప్రాస అలంకారం, అర్థాంతర న్యాస, అతిశయోక్తి, స్వభావోక్తి అలంకారం. ఇక దీనికి సంబంధించి మనకు అంత్యానుప్రాస అలంకారం అనేది మనకి ఇక్కడ
రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న శ్రీరంగం శ్రీనివాసరావు గారికి సంబంధించిన అంశాన్ని గుర్తించని అయితే అడిగారు. కథకులు, దిగంబర కవి, విప్లవ కవి, అభ్యుదయ కవి. ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ చూసుకుంటే మనకు విప్లవ కవి. ఓకేనా. ఇక తదుపరి ప్రశ్న కులమత భేదం మరిచెదము కలుతల మాని మెలిగెదమన్న గేయ పంక్తుల గల గేయం తెలుగు తల్లి తల్లి భారతి వందనము కలపండి చేయి చేయి. ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి తల్లి భారతి వందనం అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న చంద్రశాల అనగా అర్థం చలువరాతి మేడ, ఇంద్రభవనం, అంతరిక్షంలో మేడ, అందమైన మేడ. ఇక దీనికి సంబంధించి చలువరాతి మేడ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో తర్వాత 16వ ప్రశ్న గుంజ పదానికి సరైన పర్యాయ పదాలు రాయండి. రాట, నిట్టాడు, స్తంభం, కర్ర, రాట్నం, స్తంభం, కొయ్య, స్తంభం, ధ్వజం, ఆధారం, కర్ర, కట్టె. సో మనకి ఇక్కడ గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం అనే దానికి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న 17వ ప్రశ్న కళ్ళన్ని సంధి పదాన్ని విడదీసి సంధి సూత్రం తెలపండి. సో కళలన్నీ, ఓకేనా, కళలన్నీ సంధి పదాన్ని విడదీయాలి, తర్వాత సూత్రం తెలపండి అనేది అడిగారు. కళలు ప్లస్ అన్ని ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం, కళ ప్లస్ అన్ని ఉత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళకం, కళలు ప్లస్ అని అసవర్ణములైన అచ్చులు పరమైతే యారాలావులు కలుస్తాయి, కళ ప్లస్ అని ఆయువురులకు అవే అచ్చులు వస్తాయి. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అని కళలు ప్లస్ అన్ని ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న మానవుడి అస్తిత్వ వేదన కవిత్వంగా వెలువరిచిన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవి ఎవరు అడిగారు. వింజమూరి నరసింహారావు, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ఆలూరి బైరాగి, మంచాల జగన్నాథరావు. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆలూరి బైరాగి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న 19వ ప్రశ్న గారపాడు తాత నా బాల్యం పాఠ్యభాగ రచయితని ఏమని పిలిచేవారు. నాజర్, అబ్దుల్ నజీర్, అజీజ్, అబ్దుల్ నాజర్, పింజారి. ఇక దీనికి సంబంధించి అబ్దుల్ నాజర్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నా బాల్యం పాఠ్యాంశంలో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నాజర్ తన చిన్నతనంలో ఏ నాటికం ఆడామని చెప్పాడు. పాండవ విజయం, ద్రోణ విజయం, కృష్ణార్జున విజయం, శ్రీకృష్ణ విజయం. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ద్రోణ విజయం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడిన కవి ఎవరు. మంచాల జగన్నాథరావు, చింతా దీక్షితులు, షేక్ నాజర్, అంగడాల రమణమూర్తి. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ మనకు షేక్ నాజర్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 22వ ప్రశ్న కలపండి చేయి చేయి గేయంలో కృష్ణశాస్త్రి గారు ఏ పుణ్యక్షేత్రంను గుర్తు చేశారు. హంపి, శ్రీశైలం, కాశీ, మంత్రాలయం. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి కాశీ. సో 23వ ప్రశ్న ఆలూరి బైరాగి గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆగమగీతి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న ఆరుగాలం మన పదానికి సరైన అర్థం గుర్తించండి. ఎండాకాలం 6 మాసాలు, వర్షాకాలం ఏడాది ఎంత. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏడాది ఎంత అనేది మనకు రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న కొండపల్లి బొమ్మలు తయారు చేసే పూర్వీకులు ఏ రాష్ట్రం నుంచి వలస వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడ్డామని చెప్పారు. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఇక దీనికి సంబంధించి ఆన్సర్ రాజస్థాన్. సో ఇక తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న లతా నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఇది ఏ రకమైన వాక్యం. ఆశ్చర్యాత్మక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, విద్యార్థక వాక్యం. సో ఇది మనకు ప్రశ్నార్థక వాక్యం. ఎక్కడికి వెళ్తున్నావు అని క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 2 రైట్ అవుతుంది. తదుపరి ప్రశ్న 27వ ప్రశ్న క్రింది వానిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏదని అడిగారు. మర్యాద చేద్దాం, నా బాల్యం, మంచి బాలుడు, మా ఊరి ఏరు. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మంచి బాలుడు. సో తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే పదాలను అంటారు. ఏమని అంటారంటే అనుకరణ పదాలు, జంట పదాలు, భ్రమక పదాలు, శబ్ద పల్లవ పదాలు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ భ్రమక పదాలు. తర్వాత ప్రశ్న మేమే మేకపిల్ల పాఠ్యాంశం గల ఇతివృత్తం ఏమని అడిగారు. సహానుభూతి, భాషాభిరుచి, నైతిక విలువలు, పరస్పర సహకారం. సో మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఆప్షన్ 4 అనమాట, పరస్పర సహకారం. పరస్పర సహకారం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో తదుపరి ప్రశ్న 30వ ప్రశ్న మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలిపే పదాలను ఏమంటారు.
అవ్యయాలు, నామవాచకాలు, విశేషణాలు, సర్వనామాలు. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి నామవాచకాలు. తర్వాత మేకపోతు గాంభీర్యం అనేది ఒక జాతీయం, సామెత, పెద్దల మాట, పొడుపు కథ. సో ఇది వచ్చేసి మనకు జాతీయం. మేకపోతు గాంభీర్యం అనేది ఒక జాతీయం. సో తదుపరి ప్రశ్న 32వ ప్రశ్న, ఉపాయంతో అపాయం నుండి తప్పించుకోవచ్చని తెలియజేయు కథ ఏది అడిగారు? బుద్ధిబలం, వికటకవి, మేకపోతు గాంభీర్యం, నక్కయుక్తి. సో దీనికి వచ్చేసి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 33, ఏ అచ్చరల మెరుపులు తీరు దిద్దురో గీత గీసిన పదానికి ప్రకృతి రూపం? ఆశ్చర్యం, అప్సర, అప్సర, దేవత. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, చదువులో సారమెల్లా సాధనలు నిలపాలి, తెలుగువాణి తీయదనము నలుమూలల తెలపాలి అన్న గేయ కవి ఎవరని అడిగారు? పాలగుమి విశ్వనాథం, కస్తూరి చిలకమూర్తి నరసింహమూర్తి, జీవి సుబ్రహ్మణ్యం, కందుకూరి రామభద్రారావు. ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్. జీవి సుబ్రహ్మణ్యం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, చివరి ప్రశ్న, కింద ఇవ్వబడిన తెలుగు సంవత్సరాలలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ప్రభవ, ప్రమాది, స్వభాను, శుక్ల, ప్లవ, శుభకృత, శోభకృతు, క్రోధి, అక్షయ, దుందిబి, రక్తాక్ష, సిద్ధాది. సో ప్రజోత్పత్తి, విరోధి, శుక్ల, వికృతి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అక్షయ, దుందిబి, రక్తాక్ష, సిద్ధాది అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి ముఖ్యమైన టాప్ 35 బిట్స్ అనమాట. ఇక దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా రేపట్లో మనకు 4th క్లాస్ వీడియో అనేది వస్తుంది. సో దాన్ని కూడా వాచ్ చేయండి. ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత ఎగ్జామ్ లింక్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ లింక్ని కూడా క్లిక్ చేసి ఎగ్జామ్ రాయండి. మీ యొక్క మార్క్స్ ఎన్ని వస్తాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.